హాయ్ ఫ్రెండ్స్, మీకు వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయి. బట్ ఏందంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ అనేది అస్సలు రావట్లేదు. మరి ఈ వీడియోలో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు, ఆ ప్రాబ్లమ్‌ని ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఐదో పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ సెట్టింగ్ అయితే చాలా మంది క్రియేటర్స్ అనేది ఇగ్నోర్ చేస్తారు. దానివల్లే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అనేది రాకుండా ఇట్లా స్టక్ అయ్యి ఉండిపోవచ్చేమో. కనుక ఐదో పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి, మన ఛానల్ని చాలా త్వరగా ఎట్లా గ్రో చేసుకోవాలి ఏంటనేది ప్రతిరోజు ఒక్కొక్క స్ట్రాటజీస్ అనేది మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ట్రెండింగ్ టాపిక్ వచ్చిన వెంటనే ఆ ట్రెండింగ్ టాపిక్ పైన వీడియోస్ అనేది చేస్తారు. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ట్రెండింగ్ టాపిక్ పైన వీడియోస్ చేస్తారు, మీకు వ్యూస్ అనేది బాగానే వస్తాయి. బట్ ఏంటంటే మీ ఫ్యూచర్ వీడియోస్ అనేది ఆడియన్స్ చూడరు. ఎందుకు చూడరు తెలుసా? ఆల్రెడీ ఆ వీడియో ట్రెండ్లో నడుస్తుంది కనుక దాని ట్రెండ్ అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ వీడియో చేస్తారంటే వాళ్ళకి గుర్తుండదు. ఎట్లా చూస్తారు చెప్పండి? అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చేసుకోరు. బహుశా దానివల్లనేమో సబ్స్క్రైబ్ అనేది అస్సలు చేసుకోవట్లేదు. ఎందుకంటే ఒక ట్రెండ్లో వచ్చిన టాపిక్ని తీసుకొని మనం వీడియో చేసిన తర్వాత అది ట్రెండ్లో ఉన్నంత వరకే దాని వర్క్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ ఆ ట్రెండ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ట్రెండ్ ఇంకోటి వస్తుంది, దానిపైన వీడియోస్ చేస్తారు. కనుక ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆడియన్స్ ఎలా ఉంటారంటే మనం ట్రెండ్లో ఉన్న దాన్ని వర్క్ చేయడం మ్యాటర్ కాదు. ఫ్యూచర్ వీడియోస్ కూడా మనది చూసేలా మనం ఎప్పుడైనా వీడియోస్ చేస్తామో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఛానల్ అనుకుని ఎప్పుడైతే వాళ్ళు ట్రస్ట్ అనేది మన ఛానల్ పైన ట్రస్ట్ కలుగుతుందో అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని వీడియో తీసుకొని జస్ట్ వీడియో చేసి ఇట్లా అప్లోడ్ చేయడం మ్యాటర్ కాదు. మెయిన్ సబ్స్క్రైబర్స్ వచ్చేలా, వాళ్ళకి ఇంప్రెషన్ అయ్యేలా, ఫ్యూచర్ వీడియోస్ కూడా చూసేలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. బహుశా దీనివల్లనేమో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది ఫస్ట్ రీజన్. దెన్ సెకండ్ రీజన్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యూవర్ అనేది మన ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఆ మైండ్ అనేది వాళ్ళకి కలుగుతుంది. అండ్ ఆ క్వశ్చన్ కూడా వాళ్ళ మైండ్లో రన్ అవుతుంది. ఈ ఛానల్ని నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మరి ఆ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకునే ఆ వ్యూవర్కి ఎప్పుడైతే ఆ క్వశ్చన్ అడుగుతుందో దెన్ మీ వీడియోస్ అన్నీ చెక్ చేస్తారు. అప్పుడు చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎలా కనబడాలి, ఫ్యూచర్ మొత్తం ఈ ఛానల్ నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఇతని వీడియోస్ చూసి నేను నేర్చుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ పొందుతున్నా అనుకుని ఎప్పుడైతే కలుగుతుందో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీ ఫ్యూచర్ వీడియోస్ అన్నీ చూసేలా మీరు చేయాలి. అట్లా చేయాలంటే ఏం చేయాలి, మనము దానికి ఒకే టాపిక్ పైన క్లియర్గా మనం వర్క్ చేస్తూ ఉండాలి. కనుక ఎప్పుడు కూడా మిక్స్డ్ కంటెంట్ చేయకండి. మీతో ఏ కంటెంట్ అవుతుంది, బ్లాగింగా, కుకింగా, లేదా టెక్ ఛానల్, అంటే టెక్ మొబైల్ రివ్యూస్ వీడియోస్, ఇట్లా టెక్ ఉంటాయి కదా. సో టెక్ ఛానల్ వీడియోస్ దెన్ ఏం చేయగలరు అదే చేయండి. ట్యుటోరియల్స్ వీడియోస్ సంథింగ్ మీకు ఏది నచ్చితే అదే, మీకు ఏం చేయగలరు అన్నది అదే, ఒకటే నీచ్ పైన వర్క్ చేయండి. వచ్చిన వ్యూవర్ కూడా క్లియర్గా నీచి ఉండాలన్నమాట. పలానా ఛానల్ ఓకే, ఇట్లా ఒకే టాపిక్ పైన వర్క్ చేస్తున్నారు, దెన్ ఇతన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇతని నుంచి నేను ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు అనుకుని ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో కలుగుతుందో, చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఆ ఛానల్ చెప్పాను కదా స్టార్టింగ్లో, ఎందుకు ఈ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుని వాళ్ళకి ఎప్పుడైతే ఆ క్వశ్చన్ వస్తుందో దానికి ఆన్సర్ ఇదే అనమాట. ఒకటే నీచ్ పైన వర్క్ చేస్తే ఓకే, ఒకే నీచ్లో వెళ్తున్నారు, ఇతని నుంచి నేను మంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు, కానీ సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుని ఇట్లా జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తారు. అది సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కనుక మనం ఒకటే నీచ్ పైన క్లియర్గా వర్క్ చేస్తూ ఉండాలి. ఇది సెకండ్ రీజన్. సో థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ 15 or 30 seconds అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కనుక స్ట్రాంగ్ ఇంట్రో అనేది ఇవ్వండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంట్రో అంటే ఏంటి, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను బాగున్నా మీరు బాగున్నారా, ఇట్లా కాదు ఇంట్రో అంటే. ఫస్ట్ వ్యూవర్కి ఏంటంటే మొదట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది దొరకాలి. అంటే మనం వీడియోలోనే ఏ ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో స్టార్టింగ్ 15 or 30 secondsలో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి. అట్లా చెప్పిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో క్లిక్ చేసి చూసిన వెంటనే మీ ఆ ఇంట్రో అనేది ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తున్నారో అది చెప్పారనుకోండి, ఓకే ఈ ఇన్ఫర్మేషన్ నాకు యూజ్ఫుల్ అవుతుంది, వీడియోని చివరి వరకు చూస్తాం. మధ్యలో సొల్యూషన్ చెప్తారు కదా, అది మ్యాటర్ అవుతుంది. కనుక ఇంట్రో అనేది ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో చెప్పండి. అట్లా చెప్పిన తర్వాత వీడియో అతనికి ఎప్పుడైతే మైండ్లో చివరి వరకు చూస్తాను కలుగుతుందో వీడియో చూస్తూ చూస్తూ అట్లా వెళ్తారు. దాని మధ్యలో సొల్యూషన్ కూడా వాళ్ళకి దొరుకుతుంది కదా, అండ్ మీరు చెప్తారు, అట్లా దొరికింది అనుకోండి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక ఇంట్రో అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి. హుక్ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హై ఫ్రెండ్స్, స్ట్రాంగ్ ఇంట్రో, ఇట్లా ఇంట్రడక్షన్ అనేది ఆపేయండి. మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే ఉందో అదే చెప్పండి. అట్లా అయితే వీడియోని చివరకు చూస్తారు. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా, ఏంటంటే ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుందంటే
క్లిక్ చేసి చూసిన వ్యూవర్ అనేది ఈ వీడియోలో ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు ఇది చూస్తుంది. ఎక్కువసేపు స్పెండ్ చేస్తే బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ వీడియో పైన, ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తా, ఇట్లా ఆలోచిస్తుంది. కావాలంటే మీ వీడియోస్నే చెక్ చేయండి, ఏదో ఒక వీడియో అనేది మీది వైరల్లో ఉంటుంది, ఆ వీడియోలోని వ్యూవర్స్ అనేది ఎంతసేపు స్పెండ్ చేశారు, వ్యూస్ అనేది అంత వచ్చాయి అక్కడ క్లియర్ తెలుస్తుంది. అనాలిటిక్స్కి వెళ్ళి చూడండి, ఎవరేజ్ వ్యూవర్స్ అని కనిపిస్తుంది అండ్ క్లిక్ త్రూ రేట్, దానివల్ల మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. రిటర్న్స్ ఎలా వచ్చింది అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. అనాలిటిక్స్ చూస్తూ మనం వర్క్ చేయాలి, అట్లా అయితే మనలోని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా, వ్యూస్ ఎక్కువ వచ్చేలా మనం చేసుకోగలం, దెన్ సబ్స్క్రైబర్స్ వచ్చేలా కూడా చేసుకోగలం అనమాట. కనుక వచ్చిన వ్యూవర్కి స్ట్రాంగ్ ఇంట్రో ఉండాలి. దెన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, దెన్ సొల్యూషన్, ఆఫ్టర్ సిటీ అంటే కాల్ టు యాక్షన్, ఇలా ఉండాలి. అట్లా చేశారనుకోండి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది థర్డ్ రీజన్. సో ఫోర్త్ రీజన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక వీడియో వ్యూవర్ అనేది వచ్చి చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చూడాలి అనిపించేలా మీరు వీడియో చేయాలి. అట్లా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్లో ఇట్లా కలుగుతుందో, ఈ వీడియో చూసాను మంచి ఇంట్రెస్టింగ్ కలిగింది, నెక్స్ట్ వీడియో కూడా చూస్తా, ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, ఇట్లా సీరియస్గా ఇట్లా ఉండాలన్నమాట. అంటే ఎప్పుడైనా సరే సీరియస్గా అప్లోడ్ చేస్తూ ఉండాలట. అట్లా అప్లోడ్ చేశారనుకోండి నెక్స్ట్ ఒక వీడియో అంటే ఒక వ్యూవర్ అనేది వచ్చినంటే నా వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఇంకా ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, ఇట్లా ఎప్పుడైతే చూస్తారో ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక వ్యూవర్కి ఫస్ట్ ఎట్లా కలగాలంటే నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అన్నట్టు ఇంప్రెషన్ అయ్యేలా అలాంటి వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇది ఫోర్త్ రీజన్. అండ్ ఫైనలీ ఫిఫ్త్ రీజన్ ఏంటంటే వీక్ సిటీఏ. అంటే వీక్ సిటీ అంటే ఏంటంటే వీక్ కాల్ టు యాక్షన్. అది మీకు స్టార్టింగ్లో చెప్పాను, సిటీ అంటే కాల్ టు యాక్షన్. ఎట్లా అంటే చాలామంది సింపుల్గా చివరిలో ఎట్లా చెప్తారంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అనుకుని ఇట్లా చెప్తారు. బట్ అట్లా ఎప్పుడు చెప్పకూడదు అనమాట. ఒక వ్యూవర్ అనేది మనకి ఎక్కువ ఇంప్రెషన్ కలిగి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారంటే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. దెన్ మరిన్ని ఇలాంటి యూట్యూబ్ టిప్స్, అంటే నా ఛానల్ రిలేటెడ్గా నేను చెప్తున్నా, ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఈ మోటివేషన్ అప్డేట్ లేదా సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకుని ఇట్లా చెప్పారనుకోండి, ఆడియన్స్కి ఒక కనెక్టివిటీ పెరుగుతుంది అనమాట. ఎట్లా అంటే ఓకే, మళ్ళీ ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్, టిప్స్ అండ్ ట్రిక్స్, వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఈ ఛానల్ వాళ్ళు ఇట్లా వీడియోస్ తీసుకొస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుని ఇట్లా మీరు ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ వాళ్ళు కలిగేలా చేస్తారో అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక ఎప్పుడు కూడా వీక్ సిటీ అనేది ఉండకూడదు. అంటే వీక్ కాల్ టు యాక్షన్ ప్రాపర్గా చెప్పాలి. చెప్పాను కదా స్టార్టింగ్లో ఎట్లా చెప్పాలి, నెక్స్ట్ అది తీసుకురాబోతూ ఇలాంటి అంటే నెక్స్ట్ ఇటువంటి వీడియోసే మనం తీసుకురాబోతున్నాం అనుకుని ఇట్లా చెప్పాలన్నమాట. ఇది 5వ రీజన్. అండ్ 6th రీజన్ వచ్చేసి థంబ్నెయిల్ ప్లస్ టైటిల్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, థంబ్నెయిల్ ఎట్లా మనకు తెలుస్తుంది, క్లిక్ చేస్తే తెలుస్తుంది. దెన్ కంటెంట్ అనేది ట్రస్ట్ని తెలుస్తుంది, టైటిల్ అనేది ప్రామిస్ని తెలుస్తుంది. థంబ్నెయిల్, కంటెంట్, టైటిల్, ఈ మూడింటిని మీరు ఎప్పుడైతే మీరు దీన్ని ఇట్లా బేస్ చేసుకున్న వీడియోస్ అనేది చేస్తారో వ్యూవర్కి క్లియర్గా తెలుస్తుంది అనమాట. థంబ్నెయిల్ అనేది క్లిక్ త్రూ రేట్ని పెంచుతుంది అండ్ కంటెంట్ అనేది యావరేజ్ వ్యూవర్స్ అని పెంచుతుంది. దెన్ టైటిల్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అనమాట, క్లిక్ చేసి చూసేలా. కనుక దీన్ని మీరు బేస్ చేసుకుని ఎప్పుడైతే వీడియోస్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు వ్యూస్ వస్తాయి అండ్ వచ్చిన వ్యూవర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న ఫీల్ కలుగుతుంది. సో లాస్ట్ వచ్చేసి 7వ రీజన్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా 5వ రీజన్ ఏంటనేది అక్కడ చెప్పాను. సో అది మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. కనుక ఇది 7వ రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు ఎప్పుడు కూడా ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత నాలా ఇట్లా ఒక 20 డేసో లేదా 25 డేసో, నా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా, ఆ వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ఇస్తా, ఆ వీడియో చూడండి. సో 25 డేస్ తర్వాత నేను వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. దానికి ఛానల్ కొందరికి డౌట్ ఉండొచ్చు, ఆ డౌట్ అన్ని క్లియర్ ఉంటుంది. ఎందుకంటే నాకు వ్యూస్ వస్తాయి, నా ఛానల్ డెడ్ అయిపోయిందా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ వీడియో చూసారని మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. దెన్ కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ లేదా 15 డేస్ ఇట్లా ఒక వారం తర్వాత ఇట్లా పెడతాం అనుకుని ఎప్పుడు కూడా ఇట్లా ఆలోచించకండి. కన్సిస్టెన్సీ ఎంత ఎక్కువ ఉంటే అంతే వ్యూస్ వస్తాయి, అంతే సబ్స్క్రైబర్స్ వస్తారు. దెన్ మన ఛానల్ పైన యూట్యూబ్ వాళ్ళకి క్లియర్గా ట్రస్ట్ అనేది పెరుగుతుంది. పలానా ఛానల్ వాళ్ళు డైలీ యాక్టివ్లో ఉంటున్నారు యూట్యూబ్లోనే, ఇతని ఛానల్ని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేద్దాం, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చాలా ఎక్కువ మందికి చూపిద్దాం, ఇట్లా ఆలోచిస్తుంది అనమాట. ట్రస్ట్ పెరుగుతుంది. యూట్యూబ్ వాళ్ళకి ఎప్పుడైతే మన ఛానల్ ట్రస్ట్ అయితే కలుగుతుందో అప్పుడే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. వాళ్ళు కూడా చూస్తారనమాట, ఓకే ఈ ఛానల్ థంబ్నెయిల్ బాగుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్తున్నారు, ఇంట్రెస్టింగ్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుందాం, ఇలా ఆలోచించి ఇంకా ఎక్కువసేపు ఇట్లా స్పెండ్ చేసేలా వాళ్ళకి క్లియర్గా ట్రాఫిక్ సోర్స్ దొరుకుతుంది అండ్ వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు. ఎక్కువసేపు స్పెండ్ చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ మందికి
మన వీడియోని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అల్గోరిథం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అల్గోరిథంకి ట్రాఫిక్ దొరికేలా సిగ్నల్ పంపించాలి. కనుక మనం ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీగా ఉంటే ఆటోమేటిక్ ట్రాఫిక్ సోర్స్ దొరుకుతుంది, సిగ్నల్ పంపించినట్టు ఉంటుంది, ఎక్కువ మందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది ఎప్పుడు కూడా ఒక్క వీడియోలో వచ్చారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ పైన ఆడియన్స్కి నమ్మకం ఉండాలి, అది ఫస్ట్ వన్. దెన్ సెకండ్ వచ్చేసి ఏంటంటే ఒకే నిచ్ పైన వర్క్ చేయాలి. దెన్ థర్డ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి క్లియర్ వాల్యూ ఉండాలి అనమాట. ఇవన్నీ ఎప్పుడైతే మీరు ఇస్తారో ఆ ఆడియన్స్కి అప్పుడే మీ ఛానల్ పైన ట్రస్ట్ కలుగుతుంది, నమ్మకం కలిగి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతారు. కనుక ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లోని ప్రతిరోజు యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ స్ట్రాటజీస్, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, ప్రాపర్ అన్ని స్ట్రాటజీస్తో సెట్టింగ్స్తో సహా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో ఇలా వచ్చేస్తుంది. సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం.